నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. గురుగారు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయితే మొదలయ్యాయి. అలానే పోలింగ్ డేట్ కూడా వచ్చేసింది. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? లేదంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న దీపక్ రెడ్డి గారు అవకాశం ఉందంటారా? చూసుకుంటే 11వ తారీఖు గురువు వక్రస్థితిలోకి వెళ్ళడం వల్ల కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. మళ్ళీ ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉందంటారు? టోటల్గా ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉందంటారు? ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఇక్కడ మనకి ఎన్నికల పర్వం అనేటటువంటిది కొన్ని లక్షల మందితో జాతకాల మీద ఆధారపడింది, వాళ్ళ మానసిక స్థితి మీద ఆధారపడింది, వీళ్ళ జాతకాలు కాదు. అంటే ఎవరు వస్తే మంచిది అంటారు అసలు ఆ ఏరియాకి? మీరు కూడా అదే ఏరియా నుంచి అదే ఏరియాలో ఉన్నాం, ఓటు హక్కు అదే ఉంది కాబట్టి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం అంటూ కాదమ్మా. మనకి గ్రహస్థితి ముఖ్యం. ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ జరగాలన్నా గ్రహస్థితే దాన్ని నిర్ణయిస్తుంది. మీరు నేను పబ్లిక్ కూడా కాదు, పబ్లిక్ యొక్క ఆలోచన లోపలికి తీసుకెళ్లేది కూడా గ్రహమే. ఆ రోజు నా విశేషం చెప్తాను, ఆ తర్వాత మనం మిగతాది మాట్లాడుకుందాం. ఎందుకంటే గ్రహస్థితితో లింకు లేకుండా ప్రపంచంలో ఏది జరగదు. ఎవడు అది ట్రాష్ అన్నా సరే గ్రహస్థితే నిర్ణయిస్తుంది. అది మంచిగా చెడు అనేది కూడా మనకు అనవసరం. అది ఇక్కడ వ్యవహారం ఏంటంటే అమ్మ, ఆ రోజున మంగళవారం అయింది. 11వ తారీఖు నవంబరు 11వ తేదీ మంగళవారం అయింది. ఆ వారానికి అధిష్టాన దేవత కుజగ్రహం. కుజగ్రహము సొంత నక్షత్రంలో వృశ్చిక రాశిలో ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్న నక్షత్రము అనురాధ నక్షత్రము, శని నక్షత్రం. కాబట్టి ఇక్కడ వారాధిపతి ఆ రాస్యాధిపతి భావం హీనమైపోయింది. ఓకే, శనితో లింక్ అయి ఉంది. ఆ లగ్నము అంటే వీళ్ళు 7:30కి ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. అవును, ఎన్నికలు సిచ్యువేషను ఓటింగ్ అనేటటువంటిది 7:30కి మార్నింగ్. 7:30కి మన యొక్క సూర్యగమనం ప్రకారం చూస్తే వృశ్చిక లగ్నం అవుతోంది. లగ్నాధిపతి కుజుడు, రాస్యాధిపతి ఆ రోజు ఉన్నటువంటి కుజుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఉన్న స్థానాధిపతి కుజుడు, ఆయన ఉన్న నక్షత్రము శని నక్షత్రము. కాబట్టి కుజ శనులకు పడదు. ప్లస్ అదే రాశిలో బుధుడు ఉన్నాడు వక్రించి. బుధుడు ఎవరు? బుద్ధికారకుడు. కుజుడు ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే కొట్లాట్లు, కుమ్ములాటలు, చెలరేగటము, మోసాలు. ఆ రాశి మోసపూరిత రాశి. వృశ్చిక రాశి అనేది మోసపూరిత రాశి. బుధుడితో కలవటం వల్ల ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నాడు కదా బుధుడు. కుజుడితో కలిసి బుధుడు కుజుడింట్లో ఉన్నాడంటే బుద్ధి మాంద్యం ఉంటుంది, బుద్ధి సరిగ్గా పనిచేయదు. వేసేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త, బుద్ధితో వేయగలగాలి. ఇక్కడ మనసు పెట్టి ఓటింగ్ వేయకూడదు. ఏది మంచి జరుగుతుంది, ఏది చెడు జరుగుతుంది, ఇక్కడ ఏ పార్టీ గొప్పది, ఏ మనిషి గొప్పవాడు కాదమ్మా. వేసేవాడు సరిగ్గా బుద్ధితో ఆలోచిస్తేనే సరైన పార్టీ వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు వాళ్ళు ఎవరైతే గెలుస్తారో అనుకుంటున్నామో సడన్ గా ఆ రోజున చేంజెస్ వస్తాయి అంటున్నారు వక్రస్థితి వల్ల. చాలా చేంజ్ వస్తాయి. మీకు చెప్పేది మైక్ తీసుకెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు రకరకాలు చెప్పచ్చు, ఇంట్లో అనుకునేది ఉంటాయి. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ బుద్ధి మారిపోతుంది. ఇంకోటి విషయం, ఇక్కడ చంద్రుడు అదే రోజు తన సొంత ఇంట్లో కర్కాటక రాశిలో ఉచ్చస్థిత గ్రహమైనటువంటి గురుడితో కలిసి ఉన్నాడు. దీని మించిన యోగం ఇంకేముందమ్మా? ఇది ఆ రోజున జరుగుతున్నది. చంద్రుడు గురుడు కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు అంటే అది యోగము. దాన్ని మనము గజకేశ్వరి యోగం అని చెప్పుకుంటాం. విడిగా దాని ప్రికాషన్స్ వేరున్న గజకేశ్వరి యోగంలో ఈ ఓటింగ్ నడుస్తోంది. జూబ్లీ హిల్స్ చాలా పెద్ద వ్యవస్థ. హైదరాబాద్ మొత్తానికి గుండెకాయ. మన తెలంగాణకి హైదరాబాద్ గుండెకాయ అయితే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అనేది పెద్ద సిచ్యువేషన్, మంచి హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి, రిచ్ మెన్స్ ఉన్నటువంటి ఏరియా. కాబట్టి ఈ జరిగేటటువంటి ఈ పబ్లిక్ వేసే నార్మల్గా ఉండేటటువంటి పబ్లిక్ ఏ పార్టీ గెలిచినా కూడా ఎదిగేటటువంటి వాళ్ళు ఎదగడం కష్టం, ఎదిగిన వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఇక్కడ మీరు ఇందాక చెప్పిన వాళ్ళ పేర్లలో మాగంటి సునీత గారు అనేటటువంటి ఆ సు అనే అక్షరము మనకి కుంభరాశిలోకి వస్తుంది. కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు కొంచెం మల్టిపుల్గా అభీష్టం నెరవేరుతుందా లేదంటే టెన్షన్ ఎక్కువగా పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆవిడకి. అంటే వారి యొక్క భర్త గారు 2 సార్లు గెలిచినా 3 సార్లు గెలిచినా కూడా ఆ సిచ్యువేషన్స్ వేరు. ఇది బై ఎలక్షన్ ఒక రకంగా చెప్పాలంటే నిలబడ్డారు కదా, అదే ఎఫెక్షన్ వస్తుందా అంటే ముందు ఈవిడ టెన్షన్ లేకుండా నేను గెలుస్తాను అనే మానసిక ధైర్యాన్ని ఈవిడ ఎక్కువగా చేసుకోవాలి. రాహు ఉన్నాడు కదా, టెన్షన్ బాగా పడుతున్నారు ఆవిడ. ఓకే, ఎందుకంటే గురుబలం లేదు, కుంభరాశికి గురుబలం లేదు.
కానీ 6వ స్థానంలో, ఈ రాశికి 6వ స్థానంలో గురుడు చంద్రుడితో కలిసి గెలవాలంటే 6వ స్థానం చాలా గొప్పదండి. ఓకే. ఎన్నికల్లో గెలవాలంటే ఈవిడ ధైర్యంగా ఉండి దుర్గాదేవి ఆరాధన చేస్తే ఆ రోజు ఓటింగ్ వ్యవస్థ రోజున ఈవిడ దుర్గాదేవిని ఎక్కువ మనసులో ఓం దుమ్ దుర్గాయ నమః అని తలుచుకుంటూ మంగళవారం మంగళ చండికా స్తోత్రాన్ని గనక ఆవిడ గనక 7 సార్లు చదివి లేదా 18 సార్లు చదవగలిగితే ఆవిడ ఓకే, అంతవరకు నేను చెప్పగలను. గెలుస్తారా గెలవరా అనేది భగవత్ నిర్ణయము, గ్రహాలు. కానీ ఈవిడ యొక్క సునీతమ్మ గారికి కుంభరాశి కాబట్టి మామూలుగా ఆవిడ జన్మజాతకం మనకు తెలియదు, కానీ ఇప్పుడు రాశి ప్రకారం చూస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు చంద్రుడు ఆవిడికి యోగాన్ని ఇస్తున్నారు అని మాత్రం చెప్పగలము. మరి అది ఏ పార్టీ అనేటటువంటిది మీరు ఇందాక చెప్పారు. గురుస్థానంలో ఉండి మేము పార్టీల గురించి మాట్లాడకూడదు, మాకు సంబంధం లేదు. కానీ 6వ స్థానంలో ఉన్న బలమైన గ్రహాలు 2 ఉన్నాయి కాబట్టి ఆవిడ మనసు దుర్గాదేవికి సంధిస్తే ఆవిడ గెలవడానికి 100% అవకాశాలు ఉన్నాయని మనం నిర్ణయించుకోవచ్చు. ఇంకొకటి, మీరు చెప్పిన పేర్లలో నవీన్ గారు, వీరు కూడా జూబ్లీహిల్స్లో చాలా అత్యంత పోటీ పడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన యొక్క కృషి అపారమైనటువంటిది. నవీన్ కుమార్ యాదవ్ గారు ఆ కృషి చాలా గొప్పది. అంటే ఏ వ్యక్తికైనా సరే ఒకసారి అవకాశం ఇస్తేనే ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడనేది మనకి తెలుస్తుంది, అవునా? కాబట్టి వారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అని మీరు అన్నారు. నేను ఎక్కువ దీని మీద ఎక్కువ పెట్టుకోనమ్మా, కాకపోతే విన్నాను, మా ఏరియాలో కూడా ఆయన తిరిగారు కాబట్టి వారి పేరు బలం రీత్యా చూస్తే నవీన్ కుమార్ గారిది వృశ్చిక రాశి. ఇందా మనం చెప్పుకున్నంత వృశ్చిక రాశే. వృశ్చిక రాశి మీద ఆ రోజున గురువు గారు 12వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. ఎన్నిక జరిగే సమయానికి వక్రించట్లా ఆయన చాలా బలంగా ఉండి రాశిని ఎట్లా చూస్తున్నాడంటే 5వ దృష్టితో చూస్తున్నాడు. గురువు యొక్క దృష్టి చంద్రుడితో ఉండి 5వ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నాడు, కుజుణ్ణి బుధుడిని చూస్తున్నాడు. కాబట్టి ఎంత పోటీతో ఉంటారంటే అంత పోటీతో ఉంటారు వీరు. కానీ అది భయస్థానము, చాలా భయము, ఏదో తెలియని అనుమానము ఈయనకి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ధైర్యం కూడా అపారంగానే ఉంటుంది వీరికి. గెలవటానికి ఛాన్స్ గురువుడు ఇస్తున్నా కూడా మిగతా గ్రహస్థితి అంటే కొంచెం ఆయనకి మల్టిపుల్గా ఆలోచనలు, బుధగ్రహం బలంగా లేకపోవడం వలన కొంచెం భయపడుతూ ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంతవరకైతే ఆయన గెలవటానికి చాలా వరకు నాకు తెలిసి ఒక 40 నుంచి 60% మధ్యలో కొంత ఫోర్స్ని ఇవ్వగలుగుతారు ఆయన, గురుబలం ఉంది కాబట్టి. కానీ చూసుకుంటే బీఆర్ఎస్ కన్నా బీజేపీ కన్నా కాంగ్రెస్సే ఎక్కువ పోటీ చేస్తుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు లీడింగ్లో పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్, హైదరాబాద్లో జూబ్లీహిల్స్కి ఏదైనా మంచి జరగాలంటే మరి లీడింగ్లో ఉన్న పార్టీ అయితేనే ఏదైనా ఇక్కడ పబ్లిక్కి మంచి జరుగుతుందని మనం నిర్ణయించుకోవాలమ్మా. దీంట్లో గ్రహస్థితిని లౌకికాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అనేటటువంటిది మన హైదరాబాద్ మొత్తానికి సీటింగ్ ఎక్కువ కాబట్టి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఆల్రెడీ జనం అనుభవించారు. గెలిస్తే మంచి జరగచ్చు, జరగకపోవచ్చు, ఆ తర్వాత విషయం మనకేమీ తెలియదు కదమ్మా. ఓటింగ్ అప్పుడే మనకి తెలుస్తుంది ఫలానా పార్టీ ఉందని, లేదా తెలియట్లా మనకి. కానీ భారతీయ జనతా పార్టీ మన ఇండియా వ్యవస్థ మొత్తం కూడా ఈ మాత్రం నిలబడి ఉంది అంటే భారతీయ జనతా పార్టీ, అది కూడా మనం లెక్కలో తీసుకోవాలమ్మా. కాబట్టి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఇటు మకర రాశికి కొంచెం లభిస్తుంది, ఇటు ధనుస్సు రాశికి వర్తిస్తుంది. రెండింటికి అధిపతి గురుడే, అంటే రెండింటికి అధిపతిని కాదు, గురువు యొక్క బలం మకర రాశి మీద పడుతోంది, ఇక్కడ పడుతోంది. కాబట్టి ఏంటంటే రవి యొక్క బలం కొంచెం తక్కువగా ఉంటుంది వారికి. కానీ ఎటు చూసినా నక్షత్రానుసారం గురుబలం అనేటటువంటిది వీరికి కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గురుబలం లేనటువంటి వారు ఆవిడే సునీతమ్మ గారు. కానీ గురువు యొక్క దృష్టి పరంగా కానీ రాస్యాధిపతి బలంగా కానీ ఉన్నది ఈ 2 పార్టీలు. కాబట్టి కానీ 1, 6, 11 స్థానాలు అనేటటువంటిది ఇక్కడ ఎక్కువగా మూమెంట్ని ఇచ్చేది ఈ స్థానాలు. దీనికి ఆధిపత్యంగా గురువు అనేటటువంటి వాడు అవకాశాలు ఎక్కువ ఇస్తున్నాడు. కాబట్టి సునీత గారు గెలవటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని నా యొక్క ఎనాలిసిస్లో నా పరంగా నేను ఆలోచిస్తున్నాను. తప్పకుండా ఆవిడ జన్మరాశి ప్రకారం, అంటే జన్మరాశి అంటే ఆవిడ పుట్టిన డేట్ ఆఫ్ నాకు తెలియదు, కానీ ఆవిడ మీరు పేరేదో చెప్పారు, ఆవిడ పేరు మాగంటి సునీత గారు. ఎందుకంటే వాళ్ళ భర్త గారు కూడా గోపీనాథ్ గారు, అంటే అదే రాశి వస్తుంది ఆయనకు కూడా. గోసా శీసు అని అంటారులేండి మా భాషలో వస్తుంది. కానీ రాహు వల్ల ఏంటంటే ఆవిడికి సరైన క్లారిటీ రావట్లే, ఆవిడికి తెలియని ఆందోళన,
రాహు అనేవాడు ఆందోళన క్రియేట్ చేస్తాడు, ఏ బలము లేదు. రాస్యాధిపతి కూడా శని వక్రత్వంలో ఉన్నాడు కదా ఈవిడికి, అందుకని బలహీనంగా ఉంది పరిస్థితి, ఆవిడికి అర్థం కావట్లా. అందుకని నేను ఆవిడకి ఏం చెప్తున్నానంటే, నాకు తోచిన రెమెడీ మంగళ చండికా స్తోత్రాన్ని 18 సార్లు ఆవిడ చదవాలి. నేను గెలవాలి, ఎందుకంటే గెలవాలనుకునే వాళ్ళు నేను అంటారు, మేము అనరు, నా రాష్ట్రం అనుకోరు, నేను గెలవాలి. ఆవిడ గెలిస్తేనే ఏదైనా చేయగలుగుతారేమో, తర్వాత విషయం అది. ఆవిడ అనుకొని సంకల్పం చెప్పుకొని, ఎందుకు చెబుతున్నాను చదవమని అంటే, గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భయము ఆందోళన ఆ రోజు ఆవిడ పడితే చాలా టఫ్నెస్ వస్తుంది, ఆవిడ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మవారిని నమ్ముకొని, వీలుంటే మంగళవారం రోజున ఆవిడ ఎవరి చేతైనా సరే చండీ హోమాన్ని చేయించుకున్నా సరే అది యూజ్ అవుతుంది. అమ్మవారి శక్తి ఆవిడకి కావాలి. ఇప్పుడు గెలవడానికైతే గురుబలము చంద్రబలం ఆవిడకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 100% ఆవిడ గెలవడానికి అవకాశాలు ఉన్నాయని నా భావన. తర్వాత ఈశ్వరానుగ్రహం. తప్పకుండా గురుగారు. గురు వక్రస్థితి వలన జూబ్లీహిల్స్ బై వక్రం ఇంకా రాడు, పర్ఫెక్ట్ పొజిషన్ అటున్నాడు ఆయన, అంతే. వక్రత్వం 12 నుంచి ఉంటుంది అటు ఇటుగా. 11వ తారీఖు పర్ఫెక్ట్ గా తర్వాతే కదా వక్రస్థితి చేంజ్ అవుతుంది. వేసేవాళ్ళ ఆలోచనలు బాగున్నాయి కదా, చాలా జాగ్రత్తగా వేస్తారు ఈసారి వీళ్ళంతా. ఈ జూబ్లీస్ లో వేసేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా వేస్తారు. ఆయన ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు ఆలోచించే వేస్తారు. ఆ ఆలోచన, ఆయన గురువు బాగున్నాడు కాబట్టి కరెక్ట్గా వేస్తారు అని నేను అనుకుంటున్నాను. డబ్బులు కూడా విచ్చలవిడిగా చక్కగా అందరికీ అందుతుంది కూడా అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా గురుగారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, విజయభవ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి, మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.